మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్ టీవీ. పద్మిని మేడం గారు వచ్చినటువంటి శుభ సంతోషంతో ఈ యొక్క మరల కమ్బ్యాక్ వీడియో అనుకోవచ్చు. అందరూ కూడా రెడ్ టీవీ భక్తిలో మైత్రేయ ముహూర్తం గురించి చెప్పేటువంటి విధానంలో ఈ యొక్క వీడియో చిత్రీకరించడం జరుగుతున్నది కనుక మరొక వీడియోలో తప్పకుండా పద్మిని మేడం గారితో వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా మేడం గారికి కంగ్రాచులేషన్స్. తనకు అబ్బాయి పుట్టినటువంటి సందర్భంలో ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి సందర్భంలో అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు వారిద్దరికి ఎల్లవేళలా వారి కుటుంబం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి మైత్రేయ ముహూర్తం గురించి కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చును అందరికీ కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకోండి. మైత్రేయ ముహూర్తం అంటే మనకు మేష లగ్నము, అశ్విని నక్షత్రము, అదేవిధంగా అనురాధ నక్షత్రము, వృశ్చిక లగ్నాన్ని బేస్ చేసుకొని మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మనకు నెలలో 2 సార్లు రావడం జరుగుతూ ఉంటుంది. మరి మైత్రేయ ముహూర్తం అంటేనే ఎంతో అద్భుతం. అప్పులు ఉండేటువంటి వారు, గోల్డ్ లోన్స్ ఉండేటువంటి వారు తప్పకుండా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని లబ్ధి పొందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ అమ్మవారి యొక్క కృప ఎల్లవేళలా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ మైత్రేయ ముహూర్తము ఒక 2 సార్లు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా యూజ్ చేసుకున్నప్పటికీ ఒకసారి నేరుగా వారిని కలిసి తప్పకుండా బై హ్యాండ్ క్యాష్ ఇచ్చే ప్రయత్నం చేయండి. 1,00,000 రూపాయల అప్పు ఉంది, దానికి సుమారుగా 2%, 3% ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారనుకుందాం ఉదాహరణకు. వీరేం చేస్తారు అంటే ఈ మైత్రేయ ముహూర్తం రోజు తప్పకుండా ఆ సమయానికి వారికి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఎంతో కొంత అమౌంట్, ఒక 1000 కావచ్చును లేదా 2000 కావచ్చును, పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా 3 సార్లు వినియోగించుకోండి. 2 సార్లు ఆన్లైన్, 1 టైం మనకి బై హ్యాండ్ ఇవ్వండి వారికి. మాకున్నటువంటి అప్పుకు వారు బై హ్యాండ్ ఇస్తే తీసుకోవడం లేదు, వారికి మాకు గొడవలు అయ్యాయి, మా కాల్ వారు లిఫ్ట్ చేయడం లేదు అనుకునేటువంటి పక్షంలో ఒక మెసేజ్ పెట్టండి. మీ అప్పు తీర్చడానికి నాది యొక్క ప్రయత్నం అని చెప్పేటువంటి భావనలో వారికి చెప్పండి. అండ్ ఫోన్ పేలు, గూగుల్ పేలు లేని వారికి కూడా మనము ఈ యొక్క లెటర్ రూపకంగా కూడా వారికి ఎలా రాయాలో కూడా మనము మన యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది. కనుక మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఫలానా వ్యక్తిగల వారికి ఇంత అమౌంట్ ఇచ్చేది ఉంటే ఫలానా వ్యక్తిగల నేను ఇంత అమౌంట్ పే చేశాను, మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నాను అని చెప్పి ఆ అమౌంట్ను ఫోన్ పేలు, గూగుల్ పే లేనట్టయితే ఆ అమౌంట్ను ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఆ లెటర్ని కూడా అందులో పెట్టి చక్కగా కూడా దానిపై ఒక మట్టి ప్రమిదను పెట్టి మీ ఇంట్లో పూజా మందిరంలో చక్కటి ఆవు నెయ్యి పోసి చక్కగా కూడా దీపారాధన చేయడం వల్ల 100% యూనివర్స్ కు మీ యొక్క అప్పు చేరుకుంటుంది. దానివల్ల ఆ యొక్క అప్పు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినటువంటి విధంగా అవుతుంది. ఆ అప్పు తీరడానికి ఎన్నో రకాలుగా కూడా మనకు సహాయ సహకారాలు ఆ యూనివర్స్ ఇస్తుంది. సో నమ్మకంగా చేసుకోండి. మనకు ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ వారు కూడా ఈ టైంలో జాబ్కు అప్లై చేయడం కానీ లేదా మాకు జాబ్ దొరికింది అని లెటర్ రాసి పెట్టినటువంటి దాఖలాలు ఉన్నవి, వారికి జాబ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కింద కామెంట్స్ రూపకంగా చూసుకోవచ్చును. అండ్ మరొకటి, మహిళా మనులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యొక్క బంగారము కూడా తాకట్టులో ఉన్నా కూడా ఈ యొక్క బంగారం కూడా ఈ మైత్రేయ ముహూర్తం సమయాన్ని వినియోగించుకొని ఆ సమయంలో గోల్డ్ లోన్స్ ఎంతో కొంత కట్టుకొని వారి బంగారాన్ని వారు పొందినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా ఎంతో మంది కూడా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని నెంబర్ ఆఫ్ అమౌంట్ అంటే ఎన్నో లక్షలు కూడా తీర్చుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కనుక తప్పకుండా కృతజ్ఞతా భావంతో
థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ రూపకంగా అయినా పెట్టే ప్రయత్నం చేయాలి అందరూ కూడా. మరి రేపు బుధవారము మరొక అద్భుతమైనటువంటిది ఏమిటంటే అనురాధ నక్షత్రం రాదు. మైత్రేయ ముహూర్తము అనురాధ నక్షత్రం మనకు సుమారుగా 5 తర్వాత రావడం జరుగుతున్నది. బుధవారము మైత్రేయ ముహూర్తము రావడం అనేటువంటిది ఎంతో అంటే ఎంతో విశేషం ఇక్కడ. సో ఈ బుధవారము అనురాధ నక్షత్రము మైత్రేయ ముహూర్తము ఇవన్నీ ఉన్నందున మీ అప్పు ఇంకా తొందరగా తీరడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కనుక 10:41 PM నుండి 10:41 PM నుండి 12:49 అంటే 20వ తారీఖు 12వ తారీఖు దాటితే మనకు 20వ తారీఖు వస్తుంది. సరే 19వ తారీఖు 19వ తారీఖు నైట్ 10:41కి ప్రారంభమైనటువంటి మైత్రేయ ముహూర్తం 20వ తారీఖు 12:49 వరకు ఉంటుంది. కనుక 10:41 అంటే 11:45 ఈ సందర్భంలో ఫోన్ పేలు గూగుల్ పేలు ఎవరికైతే ఉన్నారో వారికి చేయండి. లేదు అనుకున్న దాఖలాలలో లెటర్ రాయండి అని చెప్పడం జరుగుతున్నది. ఆ లెటర్ కూడా ఏ విధంగా అనేటువంటిది కూడా మనం ఎస్పెషల్లీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉండడం జరిగింది. కనుక మరలా నెక్స్ట్ మైత్రేయ ముహూర్తంలో తప్పకుండా మేడం గారితో ఈ యొక్క కామెంట్స్ రూపకంగా చదువుతూ కూడా మీకు అద్భుతమైనటువంటి వీడియోను అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మైత్రేయ ముహూర్తాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందాలని మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది. ఆల్ ద బెస్ట్.